హాయ్ అండి. నాకు ఇలాంటి టైం అప్పుడు అనిపిస్తుందండి, నాకు ఇంకొక 2 చేతులు ఉంటే బాగున్నేమో అని చెప్పి. ఎందుకంటే మా వారు మార్నింగ్ లేచిన తర్వాత 2 టైమ్స్ టీ తాగుతారండి. వంట ఏ పరిస్థితుల్లో ఉన్నా తనకి లంచ్ బాక్స్ అర్జెంటే, చాయ్ అర్జెంటే. 6కో చాయ్, 7:30కో చాయ్ ఉండాలండి కంపల్సరీ. లేదంటే తనకి హెడేక్ వచ్చేద్దని చెప్తారు. అమ్మో నాకు భయమే తనకేమైనా అయితే అలా అని చెప్పి కంపల్సరీ పెట్టేస్తాను టీ మాత్రం. ఈ మధ్యన తను ఓవర్‌గా టీ తాగుతున్నారు. తర్వాత సమ్మర్ కదండీ! అలా అని చెప్పేసి అంబలి మళ్ళీ మా డైలీ రొటీన్‌లో యాడ్ చేశాము. మొన్న డీమార్ట్‌కెళ్ళినప్పుడు పిండి తీసుకొచ్చాను. అయితే ఈ అంబలి చేస్తున్నానండి ఈ మధ్య. అంబలి చేసి పెరుగు కలిపేసి, లేదంటే ఒకరోజు లెమను, ఒకరోజు పెరుగు ఇలా కలిపేసి తనకిస్తున్నాను. తాగుతున్నారు. 11 గంటలకే తనకు బాగా ఆకలి కూడా ఏస్తుందంట. 1కి లంచ్ తింటున్నానని చెప్తున్నారు. మంచిగా అనిపిస్తుంది. చాయ్ అయితే విపరీతంగా తాగుతున్నారండి. ఎవరికైనా తెలిస్తే చాయ్ ఎలా మానిపించాలో తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ మా ఇంట్లో నేను కూడా చాయ్ తాగుతాను, కానీ అంత ఓవర్‌గా తాగను. ఒక్క స్లిప్ ఇలా తాగి గ్లాస్ అక్కడ పెట్టేస్తాను. మా ఇంట్లో మాత్రం ఈ వీడియో అయితే కెమెరా రివర్స్‌లో పెట్టి తీసేసానండి. అంటే లాంగ్ వీడియోకి తీద్దామని చెప్పి తీశాను. బట్ మళ్ళీ చిన్న క్లిప్పే తీశానని షార్ట్ వీడియోలో పోస్ట్ చేసేస్తున్నాను. పెరుగైతే మేము ప్యాకెటే తెచ్చుకుంటామండి. ఇంట్లో తయారు చేయడం, నాకు పెరుగు తోడు పెట్టడం రాదు. ఎప్పుడు పెరుగు తోడు పెట్టినా అది తియ్యగా ఉంటుంది. అందుకనేసి ఇంక పాలు వేస్ట్ చేయడం ఎందుకనేసి బయట నుంచి పెరుగు, పాలు 2 బయట నుంచే తీసుకొచ్చేస్తాము. అండ్ మేమైతే ఈరోజు వంకాయ కర్రీ చేశానండి. ఆ వీడియో నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఈ అంబలి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చల్లదనం కూడా వంటికి కూడా మంచిగా అనిపిస్తుంది. పగలంతా ఎంత చెమట పట్టినా మంచిగా ఉంటుంది. అండ్ ఉప్పు చూసేసి మా వారికి అయితే అంబలి ఇచ్చేసానండి. ఉప్పు నేను చాలా తక్కువ వాడతాను. ఉప్పు చేతితో పడదు నాది అసలు. ఏ ఫుడ్ అయినా చప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకు పెడతాం కదా, వాళ్ళకి ఉప్పు అసలు పెట్టకూడదంట. ఉప్పు చింతపండు పిల్లలకి అసలు యూజ్ చేయకూడదంట. అలా అని చెప్పి ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ మా చుట్టాల్లో ఒకరు వెళ్తే వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొచ్చారంట అక్కడికి. వాళ్ళు ఉప్పున్న పులుపు డైట్లో మానేయండి, మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. నేను మళ్ళీ ఎక్కువ ఉండే టైం కూడా కిచెన్లోనేనండి. ఎందుకంటే పిల్లలకి ఫుడ్ వేరేగా ఉండాలి, మా వారికి వేరేగా ఉండాలి. నా దానిలో ఎవరిలో ఏది చేసినా నేను తినేస్తాను, కానీ మా పిల్లలకైతే సపరేట్గా ఉండాలి. వాళ్ళకి కారాలు ఉండకూడదు. వంకాయ పెట్టను, దొండకాయ పెట్టను వాళ్ళకి.